వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మేమైతే మేడారం జాతరకి వెళ్తున్నాము అందరం కలిసి. జాతర స్టార్ట్ అవ్వక ముందుకే చాలా రోజుల ముందు అయితే వెళ్తున్నాము, ఎందుకంటే రష్ చాలా ఎక్కువగా ఉంటుంది. వెళ్ళడానికి కావాల్సినవి అక్కడ వెళ్ళినాక కావాల్సినవి అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అన్నీ ఒక చోట పెట్టినాము వెళ్ళేటప్పుడు, ఏది కూడా మర్చిపోకుండా. అమ్మవారి సన్నిధిలోకి వెళ్తున్నాం కాబట్టి మనం కూడా నిండుగా ఉంటే చాలా బాగుంటుంది అని కాళ్ళకి పసుపు అయితే పెట్టేసినది మా మమ్మీ. తర్వాత మా డాడీ వెహికల్ తీసుకొచ్చినాక మా లగేజ్ అంతా వెహికల్లోకి ఎక్కించినాము. నెక్స్ట్ బండికి అయితే వాష్ చేసి టైర్స్కి బొట్లు అయితే పెట్టేసినాము అన్నీ. మనం ఎటన్నా తీర్థయాత్రలకి వెళ్ళేటప్పుడు ఇట్లా మంచిగా బండిని శుభ్రం చేసుకొని టైర్స్కి బొట్లు పెట్టి నిమ్మకాయలతో తొక్కించేసి మనం ముందటికి అడిగేస్తే మంచి జరుగుతుంది, క్షేమంగా వెళ్ళొస్తాం అనేది మనకు ఒక చిన్న అలవాటు, అలాగే ఒక చిన్న నమ్మకం కూడా. అలా అయితే మేడారంకి అయితే స్టార్ట్ అయిపోయినాము, అన్నీ ఏది కూడా మర్చిపోకుండా. ఇక్కడ మా డాడీ ఇంకా నాన్నమ్మ వచ్చేసి అగరబత్తులు ముట్టించడము అండ్ కొబ్బరికాయ కొట్టడము ఇది చేస్తున్నారు. జాతరకి వెళ్ళే టైంలో మా పాప అయితే చాలా సిక్ ఉండే, పాపం ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ ఉండే. అసలు ఎలా వస్తుంది అని ఒక టెన్షన్ అయితే ఉండేది, పాపం చాలా డల్గా ఉండే. కానీ అమ్మవారి దయ తను మంచి రికవర్ అయ్యి మంచి ఎంజాయ్ కూడా చేసింది జర్నీని. నిద్రపోకుండా ఆడుకుంది, కార్లో సాంగ్స్ వస్తే డ్యాన్స్ చేస్తూ చాలా హ్యాపీగా జర్నీ అయితే స్టార్ట్ అయింది మాది. రాజు గారి ఏనుగు మీద రై రై రప్పర్ రై 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 రప్పర్ రై అని ఊరేగిస్తానే గారి పానుపు మీద తాయి తాయి ఎమ్మ తాయి 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 ఎమ్మ తాయి అని బచ్చో పెడతానే పిల్ల.
లేసిపోతే చెయ్యే పట్ట పట్ట కదా మేడం దగ్గర కూర్చొని 1:30 డైరెక్ట్ దర్శనంకి ఉన్నదో
దర్శనం అయిపోయింది. జరుగుతూ సక్సెస్ఫుల్గా మేడారం సమ్మక్క సారక్క జాతర దర్శనం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. కానీ జనాలే చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంత ముందు వచ్చినా కూడా చాలామంది జనాలు ఉన్నారు. ఇక మేడారం జాతర దగ్గర దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసి తినేసి మేమైతే లక్నవరానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేడారం జాతరలో దర్శనం అయిపోయినాక లంచ్ చేసినాక ఏకతం అందరికీ నిద్ర వచ్చుడు అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే నిద్రపోకుండా ఫ్రెష్గా మా చిక్కు పాప నేను ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాము కార్లో. అండ్ దిగేసినాము, కార్ పార్కింగ్ ఏరియాలో పెట్టేసి ఇక మేము బ్రిడ్జ్ దగ్గరికి అయితే నడుస్తున్నాము లక్నవరంలో. మా అమ్మమ్మ అండ్ నానమ్మ అయితే లోపలికి రాలేదు, లాస్ట్ టైమే వచ్చారు వాళ్ళు. సో ఇక చేతను అట్లా అని బయట కూర్చొని పోయారు. నేను, మా మమ్మీ, మా చెల్లి, మా డాడీ అండ్ మా హస్బెండ్, మా పాప మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయాము. మేము పోయేవరకు కొంచెం చీకటి అవుతుంది, అప్పుడే సన్సెట్ అవుతుంది. సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, బాయ్ బాయ్ చెప్పేస్తున్నాడు. అక్కడ ఇక లైటింగ్స్ పోతున్నాయి, వీడియోస్ తీద్దామన్నా ఫొటోస్ తీద్దామన్నా బోట్ ఎగ్దామని వెళ్ళినాము. అక్కడ టైం లేకుండే. ఇంకా ఇక రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎట్లుంటుందో తెలుసు కదా. ఇక ఇంటికి వెళ్ళేటప్పుడు ఫుల్ టైర్డ్, మొత్తం కంప్లీట్గా నిద్రపోయినాము ఇంటికి పోయేవరకు. దట్స్ ఆల్ విత్ ద వ్లాగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు చూసినందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ. ఉంటా మరి. బాయ్ బాయ్.